ఏవీ వేయలేదని బాధపడుతున్న శ్రీజాతమ్ము. మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈబీటాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈవిడ ఈ పాప 2 సార్లు ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చేసింది. సో, ఈవిడ ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయినప్పుడేమో నన్ను అనవసరంగా ఎలిమినేట్ చేశారు. ఇది ఫేక్ ఎలిమినేషన్. ఓటింగ్ లేకోకుండా ఎలా అని చెప్పి ఒక పెద్ద సింపతి వీడియోలు చేసుకుంది బయటకొచ్చిన తర్వాత. ఇప్పుడు సెకండ్ టైమ్ ఓటింగ్స్‌తోనే ఎలిమినేట్ అయిపోయింది కదా! సేమ్ మళ్ళీ ఆ సింపతి ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. అందుకని ఇప్పుడు ఏ సింపతి చేస్తుందంటే ఆహ్, ఏ వీక్ కూడా నేను నోచుకోలేనా? అంటే ఏదో ఒక కంటెంట్ కావాలి కదా ఆవిడకి. సో, అందుకని ఇప్పుడు సింపతి కార్డ్ ఎలా తిప్పిందంటే, నాకు ఏవి కూడా వేయలేదు. అదే నా ప్లేస్‌లో సెలబ్రిటీ ఉంటే ఏవి ఏయకుండానే పంపిస్తారా అని జెప్పి చాలా అంది కదా! సో, సెలబ్రిటీలే కాదు, నీకన్నా ముందు వెళ్ళిపోయినోళ్ళందరూ ఏవీలేసారు. నీకేవి ఏయలేదంటే నువ్వసల రాసిపెట్టలేదేమో. అండ్ నువ్వు ఎందుకు బయటకొచ్చేసావో నీకు ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? లైక్ తనూజాని నువ్వు టార్గెట్ చేయడం వల్ల, కళ్యాణ్‌కి తనూజ గురించి ఎక్కించడం వల్ల, తనూజ ఫ్యాన్స్ అందరూ కూడా నువ్వొద్దు భరణి గారు కావాలని ఆయనకి ఓట్లేసి ఆయన్నించారు. నిన్ను బయటికి తీసుకొచ్చేసారు. పోనీ ఓటింగ్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 3, 4 టాస్క్‌లు ఇచ్చారు కదా! ఒక టాస్క్‌లో నువ్వు గెలిచా అని ఫీల్ అయిపోతావు. తెగ ఫీల్ అయిపోతావు. కానీ ఆ టాస్క్‌లో జెన్యూన్‌గా గెలిచింది భరణి గారు. భరణి గారి టీమ్ అనమాట. నువ్వు ఓడిపోయావు. బట్ అక్కడ సంచాలక్ ఏదో ఫేవర్ చేశారు నీకు. నువ్వు దాన్ని పట్టుకొని గెలిసిన ఒక్క టాస్క్ కూడా క్యాన్సెల్ చేశారు, రద్దు చేశారు అని చెప్పి తెగ ఫీల్ అయ్యావు కదా! మరి మిగతా టాస్కుల్లో నువ్వెందుకు గెలవలేదు? నువ్వు పెట్టుకున్న వాళ్ళెందుకు గెలవలేదు? హ్మ్. పోనీ నువ్వొక్కదానివే ఆడావు గదా! 5 బ్రిక్స్ పెట్టాలి పైన. సో, దివ్య 5 పెట్టింది. నువ్వు కనీసం ఒక్కటైనా పెట్టావా? పెట్టలేదు. ఒక్కటి కూడా పెట్టలేదు. కనీసం అంటే నువ్వు విన్ అవ్వకపో పక్కన పెట్టేయి. బట్ 5 పెట్టమన్నప్పుడు అపోనెంట్ 5 పెట్టినప్పుడు కనీసం నువ్వు ఒక్కటైనా పెడితే బావుండేమో కదా! నువ్వు కనీసం ఒక్కటి కూడా పెట్టలేదు. నువ్వొక బ్రిక్ కూడా పెట్టకుండా, నువ్వు టాస్క్ ఆడకుండా, నువ్వు ఎంతసేపు పక్కనోళ్ళు ఏం చేస్తున్నారో, పక్కనోళ్ళని తిట్టేద్దాం, అరిచేద్దాం. నా టోను దేవుడు నాకిచ్చిన టోన్ పెద్దగా ఉంది కదా! అందరిని తిట్టేద్దాం అనుకుంటే, అలాగే బయటికి పంపిస్తారు. సో, మనం ఎక్కడైనా అణిగి ఉండి, ఎక్కడ, ఎప్పుడు, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితే బావుంటది. అది ఎవరికైనా గానీ. బట్ నువ్వు ఆ రూలు ఫెయిల్ అయ్యావు. సో, అందుకే నువ్వు ఓటింగ్స్‌లో కూడా ఫెయిల్ అయ్యి బయటకొచ్చేసావు. అట్‌లీస్ట్ ఇప్పుడైనా కొంచెం ఆ సింపతి వీడియోలు అవి చేయడం మానేసి, కొంచెం జెన్యూన్‌గా నీ తప్పుని నువ్వు యాక్సెప్ట్ చేసి ఒక వీడియో పెట్టావనుకో, అందరూ మంచిగా నిన్ను ఫాలో అవుతారు.